సేమియా ఉప్మా. అందుకు గాను ఒక గ్లాస్ సేమియాలు తీసుకోండి. వాటిని కడాయిలో వేసేసి ఒక డ్రాప్ ఆయిల్ వేసేసి దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. అలా ఫ్రై చేస్తూనే ఉండండి. నేను కొత్తగా ఛానల్ని ఓపెన్ చేశానండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అలా దోరగా వేయిస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమ్యాల్ని వేయించండి. వేపాక అందులోకి పోపు వేసుకోవడానికి మనం పోపు దినుసులు, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఆనియన్స్, కరివేపాకు, పల్లీలు వీటన్నిటిని సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత కడాయి పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ పట్టేంత వరకు ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే సేమియా ఉప్మాలోకి ఆయిల్ ఎక్కువ పట్టదండి, గమనించి మీడియంగా వేసుకోండి. అందులోకి జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఎక్కువగానే జీడిపప్పు వేయిస్తే మాడిపోతుంది, పెద్దగా స్మెల్ బాగుండదు. మంచిగా టేస్ట్ రావాలంటే లైట్ బ్రౌన్ కలరే కావాలి. తర్వాత అందులోకి పోపు దినుసులు వేసేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినుములు, ఎండుమిర్చి ఇవి వేగాక అందులోకి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కరివేపాకు కడిగి పెట్టుకుని ఉన్నాం కదా, అది వేసేసి లైట్గా ఫ్రై చేసుకోండి. పోపు అనేది మాడకుండా చూసుకోండి, ఎందుకంటే మాడితే సేమియా ఉప్మా అనేది టేస్ట్గా రాదండి. అవన్నీ వేగాక పల్లీలు ఉన్నాయి కదా మనం వేపి పక్కన పెట్టుకున్నవి, ఆ పల్లీలు వేసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ పల్లీలు అనేవి వేగాయి కదా, సో మనము లైట్గా వేయించుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసేసుకొని ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు దూరగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఫ్రై చేసుకుంటూ ఉండండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, ఎందుకంటే పాత్ర అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కదండి, ఎందుకంటే సేమియా ఉప్మాలోకి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది కదా. అవి వేగాక 1.5 స్పూన్ నేనైతే నాకు సరిపోయినంత వరకు ఉప్పు చూసుకొని 1.5 స్పూన్ అయితే నాకు సరిపోయిద్ది అనుకో నేను వేసాను. మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసాక ఏంటంటే మంచిగా ఇంకా ఏగుతుందన్నమాట, అన్నిటికీ పట్టేస్తుంది. అలా ఉప్పు వేసిన తర్వాత కొంచెం సేపు అలా వేపుకొని కాసేపు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసేయండి. తర్వాత మూత తీసేసి ఒకసారి చూడండి, అది మంచిగా వేగింది అని మీకు అనిపిస్తే, వేగకపోతే కొంచెం సేపు పెట్టేసుకోండి. వేగిందని అనిపిస్తే కొంచెం అటు ఇటు తిప్పేసి దానిలోకి ఏంటంటే వాటర్, మనం 1 గ్లాస్ తీసుకున్నాం కదా, అందుకే 1.5 గ్లాస్ వాటర్ తీసేసుకుందాం. ఈ సేమియా ఉప్మాకు అనేది ఎక్కువ వాటర్ పట్టవండి, 1.5 గ్లాస్ మాత్రమే పడుతుంది. ఉప్మాలు 3 రకాలు ఉన్నాయి కదండి, 3టికి 3 మెజర్మెంట్స్, అవి నేను తర్వాత చేస్తాను. ఇప్పుడైతే 1.5 గ్లాస్ వాటర్ అనేవి పోసేసుకుంటున్నాను. మీకు ఉప్పులో ఏమైనా తేడా అనిపిస్తుంటే ఒకసారి వాటర్ని చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వేసానని నేను అనుకుంటున్నాను, అందుకని నేను మళ్ళీ వేయట్లేదు. ఒకవేళ సరిపోతే మీరు వేసేసుకోండి. తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు ఆగిన తర్వాత తీసి చూడండి. వాటర్ అనేవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే మన సేమియాలు అనేవి వాటర్ బాయిల్ అయిన తర్వాతే, మంచిగా బాయిల్ అయిన తర్వాతే అందులోకి అనేవి మనము సేమియాలు వేసుకుంటూ ఉండాలి. సేమియాలు అనేవి మనం ఆయిల్ వేసి ఫ్రై చేసాం కదండి, దానివల్ల ఏంటంటే సేమియాలు అనేవి అతుక్కోకుండా ఉంటాయి. అదే ఫ్రై చేయకుండా కానీ డైరెక్ట్గా వేసేసామంటే ఆ సేమియాలు అనేవి విడివిడిగా రావు, సేమియాలు అనేవి ముద్దగా అయిపోతుంది. అప్పుడు సేమియా ఉప్మా అనేది మంచిగా కుదరదండి. అది జాగ్రత్తగా గమనించి మీరు ఈసారి ఉప్మా చేసుకునేటప్పుడు ఇలా ఫ్రై చేసి వేసేసుకోండి. అలా కొంచెం వేసిన తర్వాత వాటర్లో అటు ఇటు తిప్పేసుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత కొంచెం ఉడుకు పట్టింది అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో, ఆ ఉడుకు పట్టినప్పుడు మనం అనేది దానికి
మూత పెట్టేసి కొంచెం సేపు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనేది పట్టిందండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. తర్వాత ఒకసారి మూత అనేది తీసి చూడండి. లైట్గా వాటర్ అయితే ఉంటుంది, చూసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ మాత్రం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని ఆ వాటర్ కూడా ఇంకిపోవడానికి ఇంకోసారి మూత పెట్టేసేయండి. టూ మినిట్స్ తర్వాత చూసేస్తే వాటర్ మొత్తం ఇంకిపోయి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పనిసరిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత పొల్లుగా వచ్చిందో, మీరే చూడండి. ఇలా పక్క మెజర్మెంట్లతో అన్నిటినీ ఇలా వీడియో చూస్తూ చేసుకోండి, మీకు కూడా ఉప్మా మంచిగా అనేది వస్తుంది. కట్టేసేయండి ఇంకా, ఓకేనా.